మనము ఈ వచ్చరం చివరి నెలలో మనం ఉన్నాం. అంటే ఇవి ఏ దినాలు మనకు జ్ఞాపకం చేస్తాయి అంటే క్రిస్మస్ దినాలు మనకి జ్ఞాపకం చేయబడతాయి అని. ఈ క్రిస్మస్ దినాలు అనగానే ఎక్కడ లేనటువంటి సంతోషం మనకి. ఎందుకంటే వాక్యంలోనే చెప్పబడుతూ వచ్చింది, ఈ క్రిస్మస్ నెలలోనే పరలోకం ఖాళీ అయి భూమి మీదకి వచ్చారు దేవదూతలందరూ. ఎప్పుడు? యేసు ప్రభువారు జన్మించినప్పుడు అని. కాబట్టి అక్కడి నుంచి దూతలు పరలోకం ఖాళీ అయి ఉంటుందేమో బహుశా, లేకపోతే ఇంకొంతమంది ఉన్నారో తెలియదు, కానీ మొత్తానికి దేవదూతలందరూ వచ్చి ప్రభువుని స్తుతించారు అని. వాస్తవమే. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక సంబంధి కాదు అని తెలియచేయటానికే పరలోకంలో ఉన్న దేవదూతలు భూమి మీదకి వచ్చి ప్రభువుని స్తుతించారు అని. అయితే ప్రభువుని స్తుతించబడినటువంటి ఈ ప్రభువు ఈ దినాలలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పుట్టినటువంటి జన్మదినాన్ని మనము చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం. మంచిదే, కానీ కొంతమందిని చూస్తే యేసు ప్రభువాన్ని చిన్నపిల్లవాడిగానే ఆరాధన చేస్తారు. బాలయేసు అని పేరు పెట్టి చిన్నపిల్లవాడిగానే ఆరాధన చేస్తారు. ప్రభుని ఆరాధన చేయటం మంచిదే, కానీ చిన్నపిల్లవాడిని చేసి ఆరాధన చేయటం సరైనటువంటి పద్ధతి కాదేమో. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి వాక్యాల్లో మనం చూస్తే యేసు ప్రభువారు ఎలాంటి వారంట? సర్వాధికారి అయినటువంటి దేవుడు. రెండవదిగా ఎలాంటి వాడు? ఇంకా ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ లోకంలోకి రావాలి కాబట్టి శిశువుగా పుట్టాడు, కానీ ఇప్పుడు 2024 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసు ప్రభువారిని ఇవాళ కూడా ఇంకా చిన్నపిల్లవాడిగానే మనం పూజించటం అంతా భావ్యం కాదేమో. మంచిదే జరుపుకోవటం, అయితే ప్రభువుకి తగినట్లుగా మనం జరుపుకోవటం ఎంతైనా మంచిది మనకి అని. కాబట్టి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడు అంటే సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని. అందుకే పరలోకంలో ఉండే దూతలు కూడా భూమి మీదకి వచ్చి ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఏంటి కారణము అని అంటే ఈయన ఎలాంటి వారంట? క్రీస్తు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అనే మాట. ఈ పుట్టెను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు 2024 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ పుట్టాడు. అయితే ఈయన ఎలాంటి వాడో మనం చూసాం. సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని. యేసు ప్రభువారి జన్మను గనక మనం చూస్తే ఎంతో గొప్ప అనుభవాలను మనం చూస్తాం. యేసు ప్రభువారు ఈ లోకాల్లోకి శిశువుగా రావటమే కాదు, ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే మాట చూస్తాం, శిశువుగా పుట్టాను అనే మాట చూస్తాం. రెండవదిగా చూస్తే ఈ లోకానికి వచ్చాను అనే మాట చూస్తాం. మూడవదిగా చూస్తే ఆయన ప్రత్యక్షమైనాడు అని కూడా మనం చూస్తాం. అందుకే ప్రభువుని చిన్నపిల్లాన్ని చేసి ఆరాధించటం అంత భావ్యం కాదు. పుట్టాడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, దేవునిగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చూడండి, ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయనంటే లూకా సువార్త 2వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలు. కాబట్టి ఎక్కడ పుట్టాడంట? దావీదు పట్టణంలో నేడు ఈ దినాన రక్షకుడు పుట్టాడు అని. ఈ రక్షకుడు ఎక్కడ పుట్టాలంట? వాస్తవంగా మనం రోమీయులకు రాసిన పత్రికలో చూస్తాం, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అని. కాబట్టి ప్రతి మానవుని హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని. అయితే ఈయన ఎలాగూ పుట్టాడంట? శిశువుగా పుట్టాడు అని. శిశువుగా పుట్టినవాడు ఇంకా మనం చూస్తే ఇదే వాక్యంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాల్లో కూడా మనం చూస్తాం. ఎలా అనగా
మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఇంకా ఆయన ఎలాంటి వాడంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. కాబట్టి ఇందాకేమో మనము ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూస్తే ఆయన ఎలాంటివి అంటే నిత్యుడగు తండ్రి, ఆయన నిరంతరము ఉండేటువంటి దేవుడు. మరి చిన్నపిల్లవాడిగా పూజించటం భావ్యమేనా అంటే బహుశా కాదేమో. కాబట్టి ప్రభు పుట్టుకను జ్ఞాపకం చేసుకోవటం మంచిదే. అయితే ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా నిత్యుడగు తండ్రి అని జ్ఞాపకం చేసుకోవాలి. సమాధానకర్తయకు అధిపతి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ప్రాముఖ్యంగా ఆయన ఎలాంటివంటే మనకు శిశువుగా పుట్టాడు అని. కాబట్టి మొట్టమొదటిగా యేసుప్రభువు వారి పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పుట్టాను అనే మాట మనం చూస్తాం. రెండవదిగా ఆయన ఇంకా ఎలాంటి వాడు అనంటే లూకాసు సువార్త 19వ అధ్యాయం చూడండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎవరిగా వచ్చాడంట? మనుష్యుడిగా వచ్చాను. ఒకటేమో పుట్టాడు శిశువుగా, రెండవదేమో మానవుడిగా వచ్చాడు అని. ఎందుకు మానవుడిగా వచ్చాడు అని మనం చూస్తే చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. చాలు. కాబట్టి ఆయన వచ్చాను అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకాలానికి పంపించాడు అని. ఆయన పుట్టింది మన కొరకే, ఈ లోకానికి వచ్చింది కూడా మన కొరకే. మూడవదిగా చూస్తే మొదటి తిమోతికు రాసిన పత్రిక చూడండి. మొదటి తిమోతికు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి తిమోతికు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మొదటి తిమోతికు రాసిన పత్రిక 3 తర్వాత 16వ వచనం కూడా. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆయన ఏం చేశాడంట? శిశువుగా పుట్టాడు. రెండవదిగా మన కొరకై ఆయన లోకంలోకి వచ్చాడు. మూడవదిగా ఏం చేయబడ్డాడంట? ప్రత్యక్షపరచబడ్డాడు అని. తిరిగి తేజోమయుడై మరలా పరలోకానికి వెళ్ళాడు అని. కాబట్టి అయితే ఎందుకు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అని మనం చూస్తే, ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలోకి అని మనం చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట? ఆయన పాపములను తీసివేయటానికి.
ఇంకా ఎందుకు ప్రత్యక్షమయ్యాడో 8వ వచనం మనం చూస్తే అర్థమవుతుంది ఇంకా బాగా మనకి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడో చూసాం, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చూసాం, ఎందుకు ప్రత్యక్షం అయ్యాడో చూసాం. ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు అంటే లోక రక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు. రెండవదిగా పాపంలో ఉన్న ప్రజలని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మూడవదిగా అపవాది క్రియలు లయపరచడానికి తాను దేవుని కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక ఎంతో అద్భుతమైనటువంటి పుట్టుక. ఆయన పుట్టాడు, మానవుడిగా వచ్చాడు, దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇంకా చెప్పాలంటే దేవునిగా ప్రత్యక్షమయ్యాడు, మానవుడిగా వచ్చాడు, శిశువుగా ఈ లోకంలో పుట్టాడు అని. దేని కొరకు అనంటే సర్వ మానవాళి కొరకు. ఆ మాటే లూకాసు వార్త 2వ అధ్యాయం 29-32 వచనాల్లో మనం చూస్తే సుమయోను యేసు ప్రభువారిని తన చేతుల్లోకి తీసుకొని ఆయన అంటాడు కదా, నాథా నీ మాట చొప్పున సమాధానం నీ దాసుని పోనిచ్చుచున్నావు, ఆ అన్యజనులకును బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను. కాబట్టి లోక రక్షకుడిగా ఎందుకు వచ్చాడు అంటే అనాది కాలంలో దేవుని సంకల్పం అది. ఏంటి ఆ సంకల్పం అంటే సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణ అది. ఆయనే లోక రక్షకుడిగా ఈ లోకంలో పుట్టాడు, మన కొరకై మనిషి కుమారుడిగా వచ్చాడు, ఆ తర్వాత ప్రత్యక్షమయ్యాడు అని. కాబట్టి ఎందుకు వచ్చాడు, ఈ మూడిటి కలిపి మనం కొన్ని సమాధానాలు చూస్తాం. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు, ఈ లోకంలో ఎందుకు పుట్టాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఈ అన్నిటికీ కలిపి ఒకే ఆన్సర్గా ఒక 3 భాగాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా చూస్తే ఎందుకు పుట్టాడు అని మనం చూస్తే రండి. మొట్టమొదటిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు అనే మాటకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను, వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అపోస్తులుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడో ఒకే సమాధానంలో చెప్పాడు. ఎందుకంటే ఆయన పుట్టింది, వచ్చింది, ప్రత్యక్షపరచుకుంది పాపులను రక్షించడం కోసంగా పుట్టాడు అని. పాపులను రక్షించడం కోసంగా ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడం కోసంగా తాను ప్రత్యక్షపరచుకున్నాడు అని. కాబట్టి అయితే లోకంలో అసలు పాపులు అంటే ఎవరు అనుకోవచ్చు కొన్నిసార్లు మనం, నేనే పాపం చేయలేదండి అని. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అలా అనుకునే వాళ్ళు. నేను ఎప్పుడూ అబద్ధవాణ్ణు, నేను ఎప్పుడు కూడా దొంగతనం చేయను, నేను ఎప్పుడు కూడా ఏది కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయలేదని అనుకుంటాం. మరి ఇంకా పాపులు ఎవరు అని అంటే, ఎవరు పాపులు అని మనం చూస్తే అలాంటి వారి కొరకు యేసుప్రభు వారి లోకంలో పుట్టాడు, వచ్చాడు, ప్రత్యక్షపరచుకున్నాడు అని. ఎవరు పాపులంట రండి. మొట్టమొదటిగా మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక పాపులు అంటే ఎవరో మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి పాపులు ఎవరునంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళు పాపులు అని. ఇప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించామో లేదో మనల్ని మనమే యోచించుకోవాలి. మన పితరుడైన
ఆదాము, మన మూల పురుషుడైన ఆదామే దేవుని ఆజ్ఞను ఏం చేశాడంట? ఆయన అతిక్రమించాడు. ఆ ఫలితంగా మనకి ఏమొచ్చిందో రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించినో మరణము అందరికీ. కాబట్టి దేవుని ఆజ్ఞను అందరము ఏం చేశామంట? అతిక్రమించాము. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు, మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు మనల్ని రక్షించడానికి, తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అని. కాబట్టి ఎవరు పాపులు అని అంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో అలాంటి వాళ్ళు పాపులు అని. ఇంకా పాపులుగా ఎంచబడే వాళ్ళు ఎవరంట? యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చేయువానికి పాపము కలుగును. రెండవదిగా పాపులు ఎవరు అంటే, ఏదైతే మేలు అనుకుంటామో దానిని చేయకుండా ఉండటమే పాపము. ఇక్కడ యేసుప్రభు వారి యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వస్తే నిజంగా పాపాలు క్షమించబడతాయి, రక్షణ మారు మనసు కలుగుతుంది. ఈ విషయం తెలిసి కూడా రాలేదు అంటే పాపము. కాబట్టి ఏదైతే మేలైనది ఏదో చేయాలి, అది చేయకుండా ఉండటమే పాపం. ఒకటేమో ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు పాపులు అవుతారు, రెండవదేమో ఏదైతే మేలు అది చేయకుండా ఉండటం కూడా పాపమే. ఇలాంటి వారి కొరకు యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టాడు, యేసుప్రభు వారు వచ్చాడు అని. ఎందుకు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను అనే మాట. ఇంకా పాపులు అంటే ఎవరంట? సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథంలో పాపులు అంటే ఎవరో చూస్తాం మనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయము 21వ వచనం. తన పొరుగువాని తిరస్కరించువాడు, పాపము చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆ మొట్టమొదటిది మనం చూస్తే, తన పొరుగువారిని తిరస్కరించువాడు, పాపము చేయువాడు. ఎదుట మనిషిని లెక్కలేనితనంగా చూడటమే పాపం. మనల్ని మనం ప్రేమించుకుంటాం. మనల్ని ఎలాగైతే ప్రేమించుకుంటామో ఎదుటి వాళ్ళని కూడా అలాగే ప్రేమించాలి. అలా ప్రేమించకపోవడమే పాపం అని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అసలు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. మరి ఎవరు పాపులు అని అంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో వారు పాపులుగా ఎంచబడతారు. రెండవదిగా చూస్తే, ఎవరైతే మేలైనది ఎరిగియు అది చేయకుండా ఉంటారో వాళ్ళు పాపులు. మూడవదిగా ఎవరైతే పాపులుగా ఎంచబడతారు అంటే, ఎదుటి వారిని తిరస్కరించేవాడు పాపం చేసేవాడు అని. ఇంకో రకం కూడా ఉండాలండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనానికి వెళ్తే, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవటం నేనేం చేసిన వాడిని అవుతానంట? పాపం చేసిన వాడిని అవుతా. అంటే ప్రార్థించటం చేయకపోయినా పాపం చేసిన వాళ్ళు. ఇలాంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా పుట్టాడు, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అని. కాబట్టి ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు, ఎందుకు పుట్టాడు అని అంటే, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అని. మొట్టమొదటిగా ఎందుకు ప్రభు వచ్చాడో చూసాం. రెండవదిగా చూస్తే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పుట్టడానికి గల కారణం, లేక రావడానికి కారణం, లేక తను ప్రత్యక్షపరచుకోవడానికి రెండవ కారణం ఏంటి అని మనం చూస్తే, లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18, 19 వచనాలు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.
ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు ప్రభు ఈ లోకంలో అని అంటే చెరలోనున్న వారిని విడిపించడానికి పుట్టాడండి. యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే చెరలోనున్న వారికి విడుదల విమోచన కలుగ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు అని అంటే చెరలో ఉన్న వారిని విడిపించి విడుదల విమోచన కలగజేసి రక్షించడానికి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అని. యేసుప్రభు వారి ఈ లోకానికి రావడానికి ఊరికే ఏదో కాకతాళీయంగా రాలేదండి. గొప్ప ఉద్దేశంతో యేసుప్రభు వారి ఈ లోకంలో పుట్టాడు. గొప్ప ఉద్దేశంతో యేసుప్రభు వారి ఈ లోకానికి వచ్చాడు. గొప్ప ఉద్దేశంతోనే ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎందుకు అని అంటే చెరలోనున్న వారి కొరకు. ఒకటేమో పాపులుగా జీవించే వారికి వచ్చాడు, రెండవదిగా చెరలో ఉన్న వారి కొరకు. ఎలాంటి చెర ఇది అని మనం చూస్తే రండి, ఎలాంటి చెర అంట ఇది. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి చెరసాలలో యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా. ఎలాంటి చెర ఇది నిజంగానంటే యేసుప్రభు వారి కార్యాలన్నీ చూస్తూ ఉన్నారండి. అద్భుత ఆశ్చర్య కార్యాలు. కుంటివారిని నడవ చేయటం, గుడ్డి వాళ్లకు కళ్ళు ఇవ్వటం, మోగవాళ్ళు మాట్లాడటం, ఇంకా ఎన్నో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ ఉంటే అవన్నీ చూస్తూ కూడా యేసుప్రభు వారిని అడుగుతున్నారంట, ఏమని? రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా. ఎదురుగా కళ్ళెదురుగా ప్రభు కార్యాలు చూస్తూ కూడా అవిశ్వాసంతో అడుగుతున్నారండి వీళ్ళు. అంటే ఎలాంటి చెర అంటే అవిశ్వాసము అనే చెరలో ఉన్న వారి కొరకు యేసుప్రభు వారు పుట్టాడండి. ఇలాంటి వారి అన్నిటికీ సమాధానం చెప్పడానికే ప్రభు పుట్టింది అని. వీళ్ళది ఎలాంటి చెర అనంటే అవిశ్వాసము అనేటువంటి చెరలో ఉన్నారు వీళ్ళు. నమ్మకం లేదు వీళ్ళకి. యేసుప్రభు వారి కార్యాలు చూస్తూ ఉన్నారు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఏ మనుషులు కూడా చేయజాలన్నటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ద్రాక్షారసాన్ని నీళ్ళగా మార్చాడు, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. చనిపోయిన లాజర్ను తిరిగి బ్రతికించాడు. ఎక్కడ నయం కానటువంటి 12 సంవత్సరాల రక్తస్రావ రోగం ఉన్నటువంటి స్త్రీని బాగుపరిచాడు. ఇలా ఏ వ్యక్తి చేయలేనటువంటి పనులన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా చెలవిస్తూ వస్తే అవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ కూడా రాబోవాడు నీవేనా, మేము ఇంకా ఎవరికోనా కనిపెట్టుకోవాలనే అవిశ్వాసంతో అడుగుతున్నారండి. నిజంగా వీళ్ళు ఎలాంటి చెరలో ఉన్నారో అర్థమవుతా ఉంది. కాబట్టి అవిశ్వాసము అనేటువంటి చెరలో ఉన్నారు. ఈ అవిశ్వాసం అనే చెరలో ఉన్న వారిని ఆయన ఏం చేయాలంట? ఇప్పుడు విడిపించి విడుదల చేయటానికి ఆయన పుట్టింది, వచ్చింది, ప్రత్యక్షపరచుకుంది అని. రెండవదిగా ఇంకా ఎలాంటి చెర అంట ఇది? పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో
ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వీళ్ళెవరు ఏ చెరలో ఉన్నారు అనంటే అవిధేయత అనే చెరలో ఉన్నారు. నోవాహు దినంలో ప్రభు అయిన దేవుడు చెప్పాడు, గొప్ప జలప్రళయం రాబోతా ఉంది, కాబట్టి నీవు ఓడ సిద్ధం చేయి అని నోవాహుకు చెబితే నోవాహు ఆ విషయం అందరికీ చెప్పాడు. జలప్రళయం రాబోతుంది, మనం తప్పించుకోవాలంటే ఓడ సిద్ధపరిచి ఓడలోకి వెళ్ళాలి అని. మరి ఎవరన్నా విన్నారా అంటే ఎవ్వరూ వినలేదండి. అంటే దేవుని మాటకు వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు. దేవుని మాటకు వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు. ఈ అవిధేయులు ఎలాంటి వారు అంటే అప్పటి వరకు అసలు వర్షం అంటే తెలియదు వాళ్ళకి, నీళ్ళంటే తెలియవు. కాబట్టి వర్షం అంటే కూడా తెలియని వాళ్ళు, అప్పటికి భూమి మీద వర్షం కూడా పడలేదు. అలాంటి సమయంలో ప్రభు చెబితే దేవుని మాటకు అవిధేయత చూపించారు. అయితే అందరూ అయిపోయారు. ఆ విధేయత కలిగిన 8 మంది మాత్రం రక్షించబడ్డారు అని. కాబట్టి ఇది ఏ చెర అనంటే అవిధేయత అనేటువంటి చెర. మొదట వాళ్ళేమో అవిశ్వాసంగా ఉన్నారు, రెండవ వాళ్ళేమో అవిధేయులుగా వాళ్ళు ఉన్నారు అని. ఇంకా మూడో రకం ఉన్నారు. వాళ్ళు చూడండి ఎలా ఉన్నారంట. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 23, 24 వచనాలు కలిసి ఉన్నాయి. నేర్పులేని మూఢుల విపత్కర్మలను జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సంహరించువాడుగాను ఉండవలెను. వీళ్ళెవరు అనంటే అసత్యములాడేవాళ్ళు, సాతాను చెరలో ఉండేటువంటి వాళ్ళు. ఈ సాతాను ఏం చేస్తాడంట? అబద్ధం ఆడిస్తుంది, అసత్యం పలికిస్తుంది, కాని పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టి, ఎందుకు వచ్చి, ఎందుకు ప్రత్యక్షపరచుకున్నాడు అని రెండవదిగా మనం చూస్తే చెరలో ఉన్న వారి కొరకు. ఎలాంటి చెరలో ఉన్నారంట వాళ్ళు? అవిశ్వాసము అనే చెర, రెండవది అవిధేయత అనే చెర, మూడవది అసత్యము అనేటువంటి సాతాను చెర. కాబట్టి ఇలాంటి చెరలో ఉన్న వారందరి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టాడు, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అని. కాబట్టి 2 మాటలు మనం. ఒకటేమో ఎందుకు ఆయన ఈ లోకానిలో పుట్టి వచ్చాడు అని అంటే పాపుల కొరకు వచ్చాడు. రెండవది చెరలో ఉన్న వారి కొరకు వచ్చాడు. చివరిగా మూడవదిగా ఎందుకు వచ్చాడో ఈ మాట మనం చూసుకుందాం రండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. మూడవదిగా చివరిగా దేనికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడండి? నశించిన దానిని వెదకి రక్షించడం కోసంగా ఆయన ఈ లోకంలో పుట్టాడు, ఈ లోకంలోకి వచ్చాడు, ఈ లోకంలో ప్రత్యక్షపరచుకున్నాడు అని. ఏం నశించింది మానవుడి దగ్గర? ఏం నశిస్తే ఆ నశించిన దానిని వెదకి రక్షించాడు ప్రభు. ఎక్కడ నశించాం, ఏం నశించింది మనలో అని మనం చూస్తే రండి ఆదికాండానికి వెళ్దాం. మనలో ఏం నశించిందో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి
ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఏం నశించిందో మనకి ఇక్కడ తేటగా అర్థమవుతుందండి. ఇక్కడ ఆదాముని గురించి చెబుతూ దేవుడు ఆదాముని ఏం చేశాడంట, ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. ఒకవేళ మరలా వస్తాడేమోనని తోట చుట్టూ ఖడ్గజ్వాలను పెట్టాడు అని. వాస్తవంగా ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. తాను పాపంలో పడక పూర్వము ఎలా ఉన్నాడంట, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు మానవుడనే భేదం లేదు. ఆయనతో కలిసి తిరిగాడు, కలిసి మాట్లాడుకున్నాడు. చల్లపూటన తోటంతా తిరిగేవాళ్ళు. ఎంత సహవాసం అంటే ఒకరికొకరు కూడా ప్రతిరోజు ఇలా జరిగేదండి. అంత గొప్ప సహవాసంలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో ఇప్పుడు ఆదాముని ఏం చేశాడంట, ఏదేను అంటేనే సహవాసము అని. కాబట్టి ఇప్పుడు ఆదాముని ఏం చేశాడు, ఆ సహవాసంలో నుంచి వెళ్ళగొట్టాడు. ఆయన సంతానమైన మనం దేవునితో సహవాసము లేకుండా పోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాం కదా, 2:12 దేవునితో ఈ ప్రజలు ఎలాంటి వారంట చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 'ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారము, పరజనుల లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. సహపౌరులు కాక, సహవాసం లేదు దేవుని ప్రజలతో మనకి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆనాడు ఏదేను తోటలోనే సహవాసాన్ని పోగొట్టుకున్నాం దేవుడితో మనం. కాబట్టి మొట్టమొదటిగా చూస్తే ఏం నశించింది మనకి అనంటే దేవునితో సహవాసం నశించింది. రెండవదిగా ఇంకా ఏం నశించిందంట, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నిశ్చయముగా చచ్చెదవు అంటే ఏం పోగొట్టుకున్నాడు, ఇప్పుడు నిత్య జీవం పోగొట్టుకున్నాడు. నిత్య జీవం నశించింది మానవుల్లో. వాస్తవంగా నిరంతరము జీవించడానికి జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, కానీ ఆదాము వాటిని తినలేదు. ఏం తిన్నాడు, మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నాడు. అయితే దేవుడు చెప్పాడు, అవి తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని. కాబట్టి ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాడు ఆదాము అంటే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. అంటే నిత్య జీవము నశించింది అని. ఒకటేమో దేవునితో సహవాసం నశించింది, రెండవదేమో దేవుడిచ్చే నిత్య జీవాన్ని కూడా నశించింది. మూడవదిగా ఇంకా ఏం నశించిందంట, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. అంతకుముందు ఏం జరిగేదండి, దేవుడు రాగానే ఆదాము ఏం చేసేవాడంట, ధైర్యంగా ఒక అధికారంతో దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, దేవునితో కలిసి తిరిగేవాడు, సహవాసాన్ని అనుభవించాడు, నిత్య జీవాన్ని అనుభవించాడు. అప్పటి వరకు అధికారంతో ప్రభు దగ్గరికి, ప్రభు పిలవకుండానే ప్రభు దగ్గర, దేవుడి దగ్గర ఉండే తనకున్నటువంటి అధికారంతో ఆ దేవుడు పిలవకుండానే పరిగెత్తుకొని దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏం పోయిందంట, ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఆదాంలో ఏం నశించింది, అధికారం నశించింది. ఒకటేమో సహవాసం నశించింది, రెండవదేమో దేవుడిచ్చే నిత్య జీవం నశించింది, మూడవదేమో అధికారాన్ని నశించింది. నాలుగవదిగా చూద్దారండి ఇంకా ఏం నశించిందంట, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏం నశించింది మానవుల్లో? దేవుని మహిమ నశించింది. యేసుప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అని అంటే నశించిన దానిని వెదకి రక్షించడం కోసం. మానవుల్లో ఏం నశించింది? సహవాసం నశించింది, నిత్య జీవం నశించింది, అధికారం నశించింది, దేవుని మహిమ నశించింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏం చేశాడు అని మనం చూస్తే, మనలో ఏం నశించిందంటే మొట్టమొదటిగా సహవాసం మనలో నశించింది. అయితే యేసు ప్రభువారు పుట్టి ఇప్పుడు ఏం చేశాడంట? యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. సహవాసం పోగొట్టుకున్న మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడంట? అన్యోన్య సహవాసం ఇచ్చాడండి. ఎప్పుడు వచ్చింది ఇది అని అంటే, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టిన సందర్భంగా, ఆయన వచ్చిన సందర్భంగా, ఆయన వచ్చి మనలో నశించిన ఈ సహవాసాన్ని ఇప్పుడు ఏం చేశాడంటే అన్యోన్య సహవాసంగా మార్చి దేవునితో సహవాసం కలిగేట్టుగా చేశాడు. అందుకు యేసుప్రభు వారు పుట్టాడు అని. రెండవదిగా ఇంకా ఏం నశించింది మనకి? నిత్య జీవం నశించింది. రెండవదిగా మనలో నశించింది నిత్య జీవము. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశాడంట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. నిత్య జీవం నశిస్తే యేసుప్రభు వారు ఏం చేశాడో మనం చూద్దాం. ఈ లోకంలో పుట్టి 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యేసు ప్రభువారు లోక రక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు కాబట్టి ఆయనలో నిత్య జీవం ఉంది కాబట్టి ఆయన యందు నిత్య జీవం వచ్చింది. ఒకప్పుడైతే మనకేం పోగొట్టుకున్నాం? మనం నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో మనం చూస్తాం, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అని. ఈనాడు అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు దావీదు పట్టణంలో శిశువుగా పుట్టి అందరికీ నిత్య జీవం ఇచ్చాడు, అందరికీ సహవాసం ఇచ్చాడు అని. మూడవదిగా మనం ఇంకా ఏం పోగొట్టుకున్నామంట చూడండి. ఏం పోగొట్టుకున్నాం? మూడవదిగా అధికారం పోగొట్టుకున్నాం. అధికారం పోగొట్టుకున్న మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టి ఏమిచ్చాడంట? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు అందరికీ ఏం అధికారం వచ్చిందంటే మనకి? ఆయన దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం వచ్చింది. ఎప్పుడు ఈ అధికారం మనకు వచ్చింది అంటే, మన కొరకై దావీదు పట్టణంలో రక్షకుడుగా ఆయన పుట్టాడు కాబట్టి. ఆ లోక రక్షకుడి ద్వారా మనకేమొచ్చింది? ఇప్పుడు అధికారం వచ్చింది అని. కాబట్టి మనలో ఏం నశించిందో దానిని వెదకి మరలా ప్రభు ఏం చేశాడు? అవన్నీ ఇస్తూ వచ్చాడు. సహవాసం నశించింది, అన్యోన్య సహవాసం గలవారిగా చేశాడు. నిత్య జీవం నశించింది, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవం ఇచ్చాడు. అధికారం నశించింది, ఆయన పిల్లలయ్యేటువంటి అధికారం ఆయన నామమందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ కలగజేశాడు. చివరిగా నాలుగవదిగా మనలో ఏం నశించిందంట? దేవుని మహిమ నశించింది. దాన్ని కూడా ఎలాగిచ్చాడో చూద్దాం ప్రభు మనకి. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడితిమి. ఎలాంటి మహిమ మనకి ఇప్పుడు ఇచ్చిందంటే అధికమైన మహిమనిచ్చాడండి. ఎప్పుడు ఆయన పోలిక చొప్పున మార్చాడు మనల్ని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు, క్రిస్మస్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అని అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, చెరలో ఉన్న వారికి విడుదల విమోచన కలుగ చేయటానికి వచ్చాడండి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరు అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మన కొరకు పుట్టి మన కొరకు వచ్చి ప్రత్యక్షపరుచుకొని ఏం చేశాడు అని అంటే పాపము నుండి రక్షించాడు, చెరలో నుండి విడుదల విమోచన కలుగజేస్తూ వచ్చాడు. మూడవదిగా ఆయన మనలో నశించిన దానిని వెదకి మరలా మనకి ఇవ్వటానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఇలాంటి ప్రభువుని ఆరాధించడమే క్రిస్మస్ అని. కాబట్టి క్రిస్మస్ అంటే క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు, మాస్ అంటే ఆరాధన అని. కాబట్టి ఈ కార్యాలు చేసినటువంటి ఈ ప్రభువుని ఆరాధించడమే క్రిస్మస్. రెండవది, క్రిస్మస్ అంటే అర్థం మనం అంటూ ఉంటాం, ఏదన్నా ఒక మాట అనగానే మరొక అర్థంగా వాళ్ళు మాట్లాడితే అంటాం కదా, ఏమైనా నానార్థాలు దీవాక ఈ మాటకు అంటాం. అంటే ఒక మాటకి చాలా రకాలైన అర్థాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ క్రీస్తును ఆరాధించడం అంటే ఆరాధించడం అనే మాటలో మరొక అర్థం ఏమిటి అని అంటే సమర్పించుకోవడం, అంటే సమర్పణ అని. ఆరాధన అంటే సమర్పణ అంటే కదా మనం ఆరాధనలు అంటాం కదా, విరిగి నలిగిన నా హృదయంతో నా హృదయపూర్వకమైన ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాము అంటే ఆరాధన అంటే సమర్పణ. కాబట్టి ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి అర్థము అంటే సమర్పణ అని. ఏం సమర్పించుకుంటున్నాం మనం క్రిస్మస్కి? రెఫరెన్స్లు చూపించడానికి టైం ఉండదు, కానీ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని తర్వాత మీరు రెఫరెన్స్లు చూసుకోండి. ఏం సమర్పించుకోవాలి మనం అంటే సమర్పించుకున్న కొందరిని మనం చూస్తాం. మొట్టమొదటిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి ఎవరెవరు ఏం సమర్పించుకున్నారో మనం చూస్తే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి సమర్పించుకున్నాడండి. దేనికి సమర్పించుకున్నాడో మనం ఎరుగుదాం. పాపులను రక్షించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల విమోచన కలగచేయటానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఈ కార్యం జరగాలి అని అంటే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకం కొరకు తండ్రి ఏం చేశాడంట? సమర్పించుకున్నాడు. తండ్రి సమర్పించుకున్నాడు. మరి కుమారుడు ఏం చేశాడంటే కుమారుడు కూడా సమర్పించుకున్నాడు. ఆయన ఏం సమర్పించుకున్నాడు అని మనం చూస్తే మనం ఇందాకే చూసాం. ఆయన ఎలాంటి వాడంట? సర్వాధికారము కలిగినటువంటి వాడు, నిరంతరము స్తోత్రార్హుడు. నిరంతరము స్తోత్రం ఎక్కడ స్తుతి చెల్లిస్తారు అంటే పరలోకంలో మానక నిరంతరము స్తుతిస్తారు. ఇప్పుడు కుమారుడు ఏం సమర్పించుకున్నాడు, ఏం త్యాగం చేసి సమర్పించుకున్నాడు అంటే పరలోక వైభవాన్ని త్యాగం చేసి మన కొరకై లోకానికే శిశువుగా పుట్టి సమర్పించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు సమర్పించుకున్నాడు కుమారుణ్ణి. ఆ కుమారుడు ఏం చేశాడు? లోకం కొరకు పరలోక వైభవాన్ని త్యాగం చేసి తాను సమర్పించుకున్నాడు. మరి ఈ లోకంలోకి రావాలి అని అంటే తను నేరుగా రాగలుగుతాడా? ఈ లోకంలోకి రావాలి అంటే ఖచ్చితంగా స్త్రీ ద్వారా రావాల్సిందే. ఇంకొక మార్గం అది దేవునికే సాధ్యం కాలేదని చెప్పడానికే యేసు ప్రభువారు కన్య మరియను ఎంచుకుంది అని. కాబట్టి ఇప్పుడు మూడవదిగా ఎవరు సమర్పించుకున్నారు అని మనం చూస్తే ఎవరు సమర్పించుకున్నారంట? కన్య మరియ సమర్పించుకుంది. ఆమె సమర్పించుకుందండి, ఆమె గర్భాన్ని సమర్పించుకుంది లోకం కొరకు. లోక రక్షకుని ఈ లోకంలోకి తీసుకురావడానికి తన గర్భాన్ని సమర్పించుకుంది ఆమె. ఈ సమర్పణలన్నీ కూడా ఎంతో త్యాగంతో కూడిన సమర్పణలండి. తన ఒక్క కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు త్యాగం చేశాడు.
పరలోక వైభవాన్ని కుమారుడు త్యాగం చేశాడు, తన గర్భాన్ని మరియా త్యాగం చేసింది. వాస్తవంగా ఈ త్యాగం ఎలాంటిది, మరియ త్యాగం అని మనం చూస్తే, యేసుప్రభువారు పుట్టిన నుండి పరిస్థితిని కనుక మనం ఎందుకంటే యేసుప్రభువారి జన్మ అద్భుతమైనటువంటి వర్ణన అది. నిజంగా మన వల్ల కాదు ఆ వర్ణన వర్ణించడం. మనకు తెలిసినంతలో ఎంతో ఎక్కడో చిన్న వర్ణన మనం చేసేది. యేసుప్రభువారు జన్మించిన పరిస్థితులు ఎలాంటివి అని అంటే, మరియకు జన్మించాడు అని మనం చూస్తాం. కానీ ఇంకా లోతుల్లో కనుక వెళ్తే ఈ మరియ ఎవరండి? మరొక పురుషునికి ప్రదానం చేయబడింది. పెళ్లి కాల, ఇంకా ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన ఈ మరియకు యేసుప్రభువారు పుట్టాడు. అంటే ఏ పరిస్థితుల్లో పుట్టాడు ఆయన? నిశ్చితార్థానికి వివాహానికి మధ్యలో పుట్టాడు ఈయన. కాబట్టి నిశ్చితార్థం అయిపోయింది. వేరొకరికి యేసేపుకి ఏం చేశాడు? నిశ్చితార్థం చేశారు, పెళ్ళి మాత్రం కాల. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా బిడ్డను కంటానికి సాహసిస్తారా అండి? సాహసించడం. అయితే మరి ఏం చేసింది? ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి అవమానాలు ఎదురైనా సరే నా ప్రభు కోసం నేనేం చేస్తుంటా? నా గర్భాన్ని త్యాగం చేస్తాను. ఎంతగా సమర్పించుకుందో ఆమె. కాబట్టి మరియ తన గర్భాన్ని సమర్పించుకుంది. 4వదిగా చూస్తే మరొక ఆయన సమర్పించుకున్నాడు. ఎవరైనా? యోసేపు. ప్రదానం చేయబడింది, నా భార్య అన్నాడు ఒక సందర్భంలో. అయితే ఈయనేం చేశాడంట? నిశ్చితార్థం అయిపోయింది, పెళ్ళి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. చేసుకుంటారండి ఎవరన్నా? అస్సలు చేసుకోరు. పరువు పోద్దని, గౌరవ మర్యాదలు పోతాయి అని. అయితే యోసేపు ఏం చేశాడు? ఈ పరువుని, గౌరవ మర్యాదల్ని ఆయన సమర్పించుకున్నాడు. నా ఏమైపోయినా పర్వాలేదు, ప్రభు కోసం నేను సమర్పణ త్యాగం చేస్తాను అని తన పరువు, గౌరవ మర్యాదల్ని ఆయన సమర్పించుకున్నాడు. ఇంకొకళ్ళు ఉన్నారు జ్ఞానులు. వాళ్ళేం సమర్పించుకున్నారండి? లోకంలో విలువైన వాటిని తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. కొన్నిసార్లు అనుకుంటాం మనం, ప్రభుకి ఏదైనా ఈ పండగ సందర్భం వచ్చి సందా ఇవ్వాలి, సందా అనుకుందాం, అది ఆ సందా అంటారులేండి. ప్రభుకి ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఇదిగో మేము నలుగురు ఉన్నామండి, మా వాటా ఇది. నలుగురు ఇవ్వరు, మా వాటా ఇది అని నలుగురు కలిపి ఒక వాటా ఇస్తారు. వీళ్ళే తలా 2 రూపాయలు వేసుకొని 10 రూపాయలు ఇస్తారు. వీళ్ళ సమర్పణలు చూడండి. తండ్రి అయిన దేవుడేమో కుమారుని సమర్పించుకున్నాడు, ఇంకొకరితో కలవల. కుమారుడేమో పరలోక వైభవాన్ని సమర్పించుకున్నాడు, ఎవరితో కలవల. మరియ ఏమో గర్భాన్ని సమర్పించుకుంది, ఎవరితో కలవల. యోసేపేమో గౌరవ మర్యాదల్ని సమర్పించుకున్నారు, ఎవరితో కలవల. జ్ఞానులు కలిసే వచ్చారు, కానీ ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు తీసుకొచ్చారు కానుకలు. వాళ్ళు కలిసి వచ్చిన వాళ్ళు ఆ ముగ్గురు మీద ఏదో ఒకటి తీసుకెళ్దామని అనుకోవాలి వాళ్ళు. అది కూడా లోకంలో విలువైన వాటిని తీసుకొచ్చి సమర్పించుకున్నారు. బంగారం ఒకరు, బోలం ఒకరు, సాంబ్రాణి ఒకరు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా సమర్పించుకున్నాడు. చివరిగా మరొకరు ఉన్నారండి. ఇంకా వీళ్ళ సమర్పణలు చూస్తే ఒకదానికి మించి ఒకటి. వీళ్ళలో ఏది తక్కువ కాదండి. చివరిగా ఎవరు? వాళ్ళు గొల్లలు. వాళ్ళేం సమర్పించుకున్నారో తెలుసా? ప్రభుని గురించి ప్రకటించారని మనం అనుకుంటాం, కానీ ఇంకా లోతుల్లోకి వెళ్తే వాళ్ళ సర్వస్వాన్ని సమర్పించుకున్నారు. వదిలేశారు అక్కడే. ఏం వదిలేశారు? వాళ్ళు గొర్రెలను వదిలేశారు. వాళ్ళకి అవే జీవనాధారం అయ్యి కనుక, లేకపోతే ఇక బతుకే లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అక్కడ అవన్నీ కూడా వదిలేసుకొని ప్రభు కొరకు ప్రభువుని ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ క్రిస్మస్ సమర్పణతో కూడినటువంటి క్రిస్మస్ అండి. తండ్రి అయిన దేవుడు సమర్పించుకున్నారు. ఇందులో ఎవరు కూడా ఎక్కువ కాదు. లేకపోతే నేను బోధిస్తాను, లేకపోతే నేను పెద్దగా ఉన్నాను, లేకపోతే నేను సంఘాన్ని చూస్తుంటాను కదా, నేను ఇచ్చేది ఏంది అనుకుంటారు కొంతమంది. కొన్ని చోట్ల ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా. అయితే దేవుడే సమర్పించుకున్నారు, కుమారుడు సమర్పించుకున్నాడు, తల్లి అయిన మరియ సమర్పించుకుంది, యోసేపు సమర్పించుకున్నాడు, జ్ఞానులు సమర్పించుకున్నారు, గొల్లలు సమర్పించుకున్నారు. విడివిడిగా ఏ ఒక్కరూ కలవకుండా వాళ్ళ శక్తి సామర్థ్యం కొలది, ఒకరికి మించిన ఒకరి శక్తికి మించిన కొలది వాళ్ళు సమర్పించుకుంటూ వచ్చారు. కాబట్టి క్రిస్మస్ అంటేనే
సమర్పణ అని. ఈ క్రిస్మస్కి మనమేం సమర్పించుకుంటున్నాం? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి గొల్లల దాకా చూస్తే వాళ్ళు ఎంత విలువైనవి వాళ్ళ దగ్గర ఏమి లేవు, చేతుల్లో ఏమి లేవు వాళ్ళకి. గొల్లల దగ్గర ఏమైనా ఉన్నాయంటే వెనకేం లేదు ఆస్తి. ఒకవేళ గొర్రెలు పోతే ఇంకేం లేవు వాళ్ళకి. వాటిల్నే త్యాగం చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం సమర్పించుకున్నారో మన జ్ఞాపకం చేసుకొని మనమేం సమర్పించుకున్నామో చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త వైభవాన్ని విడిచిపెట్టే ఈ లోకంలోకి వచ్చి ఆయన మనకి ఏమి ఇస్తూ వచ్చే, మనం ఏదైతే నశించి మన దగ్గర ఏదైతే నశించిందో దాన్ని వెదకి మరలా మనకి ఇచ్చాడండి ప్రభు. అలాంటి ప్రభుకి సమర్పించుకోవడానికి ఏముంది? ఏం సమర్పించుకోవాలో? మన ఆస్తి అంతస్తు అడగలేదు ప్రభు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఏం చూసాం అక్కడ? పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టాను. కాబట్టి నీ హృదయంలో క్రీస్తు పుట్టాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్కి మరొక ప్రాముఖ్యత కూడా ఉందండి. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే, ఈ క్రిస్మస్ ఒక్కదానితోనే కాదు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభువారు జన్మించిన తర్వాత 8వ రోజున సున్నతి చేయాలి. సున్నతి చేయటానికి ఏం చేశారంట వాళ్ళు? తల్లిదండ్రులు యేసు ప్రభువుని తీసుకొని దేవాలయానికి తీసుకొచ్చారు. దేవాలయానికి తీసుకొచ్చిన తర్వాత సుమయోనటువంటి భక్తుడు యేసు ప్రభువారిని చేతుల్లోకి తీసుకొని, లూకాసు వార్త 2వ అధ్యాయం 29, 32 వచనాల్లో ఉంటుంది. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుస్తున్నావు. ఇశ్రాయేలుకి సకల ప్రజలకి ఏంచి ఆయన వెలుగుని ఇవే ఇచ్చే దాని కొరకై నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూశాడు ఆయన. అయితే దూత సుమయోనుకు చెప్పింది, యేసుక్రీస్తుని ప్రభువుని చూడకుండా నీవు మృతి పొందవు అనేటువంటిది. కాబట్టి ప్రభువుని చేతుల్లోకి తీసుకుని ఆ మాట అన్నాడు కాబట్టి ప్రవచనం నెరవేరింది. అయితే అదే సమయంలో అదే సుమయోను మరొక మాట కూడా అన్నాడండి. ఆ 8వ రోజునే యేసు ప్రభువారి మరణాన్ని గూర్చి కూడా చెప్పాడు సుమయోను. చూడండి ఆ మాట, లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఏం పోతుందట? హృదయంలోకి ఖడ్గం. ఏంటి అది కారణం అనంటే, యేసు ప్రభువారు మరణిస్తాడు అనే మాట కూడా చెప్పాడు. కాబట్టి పుట్టిన తర్వాత యేసు ప్రభువారి మరణాన్ని కూడా తెలియజేస్తూ వచ్చాడండి. ఇక ఆ తల్లి హృదయం ఎలా ఉంటుందో చూడండి, అంత సమర్పణ ఉంటుందండి. అందుకే క్రిస్మస్ ఒక్కతే కాదండి. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది దేనికి అంటే, ఆమె హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది అంటే, నీకు పుట్టబోయే బిడ్డ ఎలాంటివంట శ్రమలు అనుభవించాలి, నిందా అవమానాలు అనుభవించాలి, ఘోరమైనటువంటి మరణం, సిలువలో మరణించాలి. ఇవన్నీ గూఢార్థంగా ఉంచుకొని నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకుపోతుంది అన్నాడు. ఇది యేసు ప్రభువారి మరణాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది అని. దాన్నే మనము గుడ్ ఫ్రైడే అంటాం. ఆ తర్వాత జరిగేటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే, ఈయన పుట్టుక మామూలుది కాదు, అద్భుతమైనటువంటి పుట్టుక. యేసు ప్రభువు మళ్ళీ ప్రత్యక్షపరుచుకున్నాడండి. ఈయన ఏం చేస్తాడంట? మరలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున తిరిగి లేస్తాడు. దాన్ని ఈస్టర్ అంటాం. ఇప్పుడు క్రిస్మస్ ఉంది దేనికోసం? గుడ్ ఫ్రైడే కోసం. గుడ్ ఫ్రైడే ఉంది దేనికోసం? ఈస్టర్ కోసం. ఇప్పుడు ఈస్టర్ ఉంది దేనికోసము అంటే, మరలా ఆయన రాకడ కోసం. ఇప్పుడు క్రీస్తు ప్రభువారి పుట్టుక మనకు సంబంధించిందే, ఆయన రాకడ కూడా మనకు సంబంధించింది. ఈ క్రిస్మస్లో మనం ఏం సమర్పించుకుంటామో ఆయన రాకడలో ఎత్తబడతామని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే సమర్పణ. సమర్పణ అంటే త్యాగంతో కూడింది. ఆ త్యాగం ఎలాంటిదో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ ఇవన్నీ కూడా ప్రభు రాకడ కొరకే. ఆయన వెళ్ళాడు పరలోకం, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, నేను వచ్చి అక్కడ ఉండటానికి మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి క్రిస్మస్ ఎంతో సమర్పణతో కూడినటువంటి జీవితం. మన సమర్పణ ఎలాగుంది?
ప్రభు దగ్గర మనం పరిశీలించుకొని క్రిస్మస్కి మనం ఏం సమర్పించుకోవాలి. మనకున్న ఆస్తి అంతస్తులు కాదు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, మన హృదయంలో పుట్టాలి. ఆ ప్రభు మనకు చేసినటువంటి ఈ కార్యాలన్నిటిని బట్టి ప్రభువుని ఆరాధించే వారిగా మనం ఉంటాం. కాబట్టి అలాంటి సమర్పణ జీవితం కలిగి ప్రభు కొరకై జీవించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.